ఓం శాంతి 12/8/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, స్మృతిలో ఉండడం వలన మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీపై బృహస్పతి దశ ఉంది, అందువలన మీది ఉన్నతి చెందే కళ. ప్రశ్న: ఒకవేళ యోగంపై పూర్తి గమనం లేకుంటే దాని పర్యవసానం ఎలా ఉంటుంది? నిరంతరము స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏవి? జవాబు: ఒకవేళ యోగంపై పూర్తి గమనం లేకుంటే నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశిస్తుంది, క్రింద పడిపోతారు. దేహ అభిమానులై అనేక తప్పులు చేస్తూ ఉంటారు. మాయ ఉల్టా కర్మలు చేయిస్తూ ఉంటుంది, పతితంగా చేసేస్తుంది. నిరంతరము స్మృతిలో ఉండేందుకు నోటిలో మొహర్ అంటే బంగారు నాణెం వేసుకోండి. అంటే క్రోధం చేసుకోకండి. దేహ సైతం సర్వస్వాన్ని మరచి నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. యోగ బలంతో ఏ ఏ ప్రాప్తులు కలుగుతాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి అయిన శివబాబా మహిమను విన్నారు. ఎప్పుడు పాపం పెరుగుతుందో, అనగా మనుష్యులు పాపాత్ములుగా అయిపోతారో, అప్పుడే పతిత పావనులైన తండ్రి వచ్చి పతితులను పావనంగా చేస్తారు. మహిమ ఆ అనంతమైన తండ్రిది. వారిని వృక్షపతి అని కూడా అంటారు. ఈ సమయంలో అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన బృహస్పతి దశ మీపై ఉంది. ముఖ్యంగా మరియు సాధారణంగా అని 2 శబ్దాలు ఉంటాయి కదా, దీని అర్థం కూడా ఇక్కడే రుజువు అవుతుంది. బృహస్పతి దశ ద్వారా ముఖ్యంగా భారతదేశం జీవన్ముక్తంగా అవుతుంది, అనగా తమ స్వరాజ్య పదవిని పొందుతారు. ఎందుకంటే సత్యమైన తండ్రిని సత్యం అని అంటారు. వారు వచ్చి మిమ్మల్ని నరుడి నుండి నారాయణుడిగా చేస్తారు. మిగిలిన వారంతా నెంబర్ వారుగా తమ తమ ధర్మాల విభాగాలలోకి వెళ్ళి కూర్చుంటారు. మళ్ళీ నెంబర్ వారుగానే వస్తారు. కలియుగాంతం వరకు వస్తూనే ఉంటారు. ప్రతి ఆత్మకు తమ తమ ధర్మాలలో తమ తమ పాత్రలు లభించి ఉన్నాయి. రాజ్యంలో రాజు నుండి ప్రజల వరకు అందరికీ తమ తమ పాత్రలు ఉన్నాయి. నాటకంలో కూడా రాజు నుండి ప్రజల వరకు అందరూ తమ తమ పాత్రలను అభినయించాల్సి వస్తుంది. మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు. ఒక్కరోజే ఉంటుంది అని కాదు. మీ బృహస్పతి దశ ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీది ఉన్నతి చెందే కళ. ఎంత స్మృతి చేస్తారో అంత ఉన్నతి చెందే కళ ఉంటుంది. స్మృతి మరవడం వలన మాయ ద్వారా విఘ్నాలు కలుగుతాయి. స్మృతి ద్వారానే మంచి దశ కూర్చుంటుంది. బాగా స్మృతి చేయకుంటే తప్పకుండా క్రింద పడిపోతారు. తర్వాత వారి ద్వారా ఏవో తప్పులు జరుగుతూనే ఉంటాయి. డ్రామా అనుసారం అన్ని ధర్మాల వారు ఒకరి తర్వాత ఒకరు పాత్రను అభినయించేందుకు వస్తూ ఉంటారు అని తండ్రి చెప్పారు. స్వర్గ దశ అనగా జీవన్ముక్తి దశ ఇప్పుడు మనపై ఉంది అని మీకు తెలుసు. ఈ డ్రామా చక్రం ఎలా తిరుగుతుందో కూడా వివరంగా అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి డ్రామా చక్రం ముఖ్యంగా భారతదేశంపైనే తయారై ఉంది. తండ్రి కూడా భారతదేశంలోనే వస్తారు. ఆశ్చర్యకరంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు అని గాయనం ఉంది. నడుస్తూ నడుస్తూ మాయ ప్రవేశించిన కారణంగా క్రింద పడిపోతారు. యోగంపై పూర్తి గమనం ఉంచరు. మళ్ళీ తండ్రి వచ్చి సంజీవని మూలికనిస్తారు, అనగా జాగృతులుగా చేసే మూలికనిస్తారు. హనుమంతులు కూడా మీరే. ఈ సమయంలో రావణుని పారద్రోలేందుకు ఈ మూలికనిస్తాను అని తండ్రి చెప్తారు. తండ్రి మీకు అన్ని సత్యమైన విషయాలని తెలియజేస్తారు. తండ్రి ఒక్కరు మాత్రమే సత్యమైన వారు. వారే వచ్చి మీకు సత్యనారాయణ కథను వినిపించి సత్యుగాన్ని స్థాపన చేస్తారు. వీరిని ట్రూత్, సత్యము, సత్యాన్ని చెప్పేవారు అని అంటారు. మీరు శాస్త్రాలను ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతారు. అవును, మేము శాస్త్రాలను ఎందుకు ఒప్పుకోము? ఇవన్నీ భక్తి మార్గంలోని శాస్త్రాలు అని తెలుసు. వీటిని మేము ఒప్పుకుంటాము అని వారికి చెప్పండి. జ్ఞానము, భక్తి అనునవి 2 వేరు విషయాలు. ఎప్పుడు జ్ఞానం లభిస్తుంది అప్పుడు భక్తి అవసరం ఏముంది అని చెప్పండి. భక్తి అనగా క్రిందకు దిగే కళ, జ్ఞానం అనగా పైకెక్కే కళ.
ఈ సమయంలో భక్తి నడుస్తోంది. ఇప్పుడు మనకు జ్ఞానం లభించింది. దీని ద్వారా సద్గతి కలుగుతుంది. భక్తులను రక్షించేవారు భగవంతుడు ఒక్కరే. రక్షణ శత్రువు నుండి చేయబడుతుంది కదా. తండ్రి చెప్తారు, నేను వచ్చి మిమ్ములను రావణుడు అనే శత్రువు నుండి రక్షిస్తాను. రావణుడి నుండి ఎలా రక్షణ కలుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు కదా. ఈ రావణుడిపై విజయం పొందాలి. తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలారా, ఈ రావణుడు మిమ్మలను తమో ప్రధానంగా చేసేసాడు. సత్యుగాన్ని సతో ప్రధాన స్వర్గం అని అంటారు. తర్వాత కళలు తగ్గుతూ వస్తాయి. చివరిలో ఎప్పుడు పూర్తిగా దేహ అభిమానంలోకి వస్తారో అప్పుడు పతితులుగా అవుతారు. క్రొత్త ఇల్లు తయారవుతుంది. 1 మాసం తర్వాత లేక 6 మాసాల తర్వాత దాని కళ ఎంతో కొంత తగ్గుతుంది. ప్రతి సంవత్సరం ఇంటిని శుభ్రపరుస్తారు. కళలు మాత్రం తగ్గుతూనే ఉంటాయి కదా. క్రొత్తది పాతదిగా, పాతది క్రొత్తదిగా ఇలా ప్రారంభం నుండి ప్రతి వస్తువు విషయంలో జరుగుతూ వచ్చింది. ఈ ఇల్లు 100 సంవత్సరాలు 150 సంవత్సరాల వరకు ఉంటుంది అని భావిస్తారు. తండ్రి చెప్తారు, నూతన ప్రపంచాన్ని సత్యుగం అని అంటారు. తర్వాత త్రేతాయుగం 25% తక్కువది అని అంటారు. ఎందుకంటే కొద్దిగా పాతదిగా అవుతుంది. అది చంద్రవంశం. అందుకు గుర్తుగా క్షత్రియులను చూపుతారు. వారు నూతన ప్రపంచానికి యోగ్యులుగా అవ్వలేదు కనుక తక్కువ స్థానం పొందారు. కృష్ణపురానికి వెళ్ళాలి అని అందరూ అనుకుంటారు. రామపురానికి వెళ్ళాలి, త్రేతాయుగంలో రావాలి అని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. అందరూ కృష్ణపురంలోకే వెళ్ళాలి అని ఇష్టపడతారు. కృష్ణుడి పైన అందరికీ ప్రేమ ఉంటుంది. బృందావనానికి పదండి, రాధా గోవిందులను జపించండి అని గానం కూడా చేస్తారు. ఇది బృందావనం విషయమే. అయోధ్య గురించి అలా అనరు. కృష్ణుడంటే చాలా ప్రేమతో స్మృతి చేస్తారు. కృష్ణుడిని చూసినప్పుడు కృష్ణుడి లాంటి పతి లభించాలి, కృష్ణుడి లాంటి బిడ్డ లభించాలి, కృష్ణుడి లాంటి సోదరుడు లభించాలి అని కోరుకుంటారు. బుద్ధివంతులైన పిల్లలు కృష్ణుడి మూర్తిని ముందుంచుకొని ఇతడిలాంటి బిడ్డ లభించాలి అని కోరుకుంటారు. చాలామంది కృష్ణుడి ప్రేమలోనే ఉంటారు కదా. కృష్ణపురమును అందరూ కోరుకుంటారు. ఇప్పుడు ఇది కంసపురము లేదా రావణపురం. కృష్ణపురానికి చాలా మహత్వం ఉంది. కృష్ణుడిని అందరూ స్మృతి చేస్తారు కనుక తండ్రి చెప్తారు, మీరు ఇంత సమయం స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు కృష్ణపురంలోకి వెళ్ళే పురుషార్థం చేయండి. కనీసం అతడి కుటుంబంలోకైనా వెళ్ళండి. సూర్యవంశంలో 8 తరాలు ఉంటాయి. రాజ్యంలోకి వచ్చి కుమారుడితో ఊగేంత పురుషార్థమైనా చేయండి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. పిల్లలారా, సాధ్యమైనంత వరకు మన్మనాభవ స్థితిలో మీ మనస్సును నా పైన ఉంచండి. స్మృతిలో లేకుంటే క్రింద పడిపోతారు. జ్ఞానం ఎప్పుడు క్రింద పడవేయదు. స్మృతిలో లేకుంటే క్రింద పడతారు. దీని గురించి అల్లావుద్దీన్ అద్భుత దీపము, హాత్మత ఈ నాటకాలు కూడా తయారు చేయబడ్డాయి. స్మృతిలో ఉండేందుకు నోటిలో బంగారు నాణెం వేసుకుంటారు గుర్తు చేసుకోవటానికి. ఎవరికైనా కోపం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడేస్తారు. అందుకే నోటిలో ఏమైనా వేసుకోండి అని చెప్తారు. మాట్లాడకపోతే కోపం రాదు. తండ్రి చెప్తారు, ఎప్పుడూ ఎవరిపైనా కోపము చేసుకోకండి. కానీ ఈ విషయాలను పూర్తిగా అర్థం చేసుకోకుండా శాస్త్రాలలో ఏదేదో వ్రాశారు. తండ్రి కూర్చొని యథార్థమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. ఈ విషయాలు తండ్రి వచ్చినప్పుడు మాత్రమే అర్థం చేయిస్తారు. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళారో వారిని మహిమ చేస్తారు. ట్యాగూర్, ఝాన్సీ రాణి ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారు. తర్వాత వారి నాటకాలను తయారు చేశారు. మంచిది. శివుడు కూడా ఉండి వెళ్ళారు. అందుకే శివ జయంతిని ఆచరిస్తారు కదా. కానీ శివుడు ఎప్పుడు వచ్చారో, వచ్చి ఏం చేశారో ఎవ్వరికీ తెలియదు. వారి పూర్తి సృష్టి అంతటికీ తండ్రి కనుక వచ్చి తప్పకుండా అందరికీ సద్గతినిచ్చి ఉంటారు. ఇస్లాం మతం, బౌద్ధ మతం మొదలైన ధర్మస్థాపకులు ఎవరైతే వచ్చి వెళ్ళారో వారి జయంతిని జరుపుకుంటారు. అందరికీ తిథి తారీఖులున్నాయి, కానీ శివబాబా యొక్క తిథి తారీఖులు ఎవ్వరికీ తెలియవు. క్రీస్తుకి ఇన్ని సంవత్సరాల ముందు భారతదేశం స్వర్గంగా ఉండేదని కూడా చెప్తారు. స్వస్తికును తయారు చేసినప్పుడు అందులో పూర్తి 4 భాగాలు చేస్తారు. అవి 4 యుగాలు. వాటి కాల పరిమితి సమానంగా ఉంటుంది.
పూరి జగన్నాథ్లో అన్నపు అండాను తయారు చేస్తారు. అది పూర్తిగా 4 భాగాలుగా విడిపోతుంది. ఒకప్పుడు, ఇప్పుడు లేదు. తండ్రి చెప్తారు, దీనిని భక్తి మార్గంలో అర్థం లేకుండా చేసేసారు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, దేహ సహితంగా ఇవన్నీ మర్చిపోండి. నేను ఆత్మను, పరంపిత పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. తండ్రి స్వర్గ రచయిత అయినందునే మనల్ని స్వర్గంలోకి పంపించి ఉంటారు, నరకంలోకి పంపించరు. తండ్రి ఎవ్వరినీ నరకంలోకి పంపించరు. మొట్టమొదట అందరూ సుఖాన్ని అనుభవిస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖం. తండ్రి సర్వుల దుఃఖహర్త, సుఖకర్త కదా. ఆత్మ మొదట సుఖాన్ని, తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తుంది. మనం మొదట సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోలలోకి వచ్చాము అని మీ వివేకం కూడా చెప్తుంది. విదేశాల వారు తెలివైన వారు అని మనుషులు కూడా భావిస్తారు. అక్కడ తయారు చేసే బాంబులు క్షణంలో సర్వము సమాప్తం చేసేస్తాయి. ఈ రోజుల్లో మరణించిన వారిని విద్యుత్తుతో క్షణంలో ఎలాగైతే సమాప్తం చేస్తారో అలాగే బాంబులు వేస్తే అగ్ని అంటుకుంటుంది. మనుషులు కూడా క్షణంలో సమాప్తం అవుతారు. ప్రపంచానికి అగ్ని అంటుకోనుంది. తుఫానులు ఎలా వస్తాయి అంటే గ్రామాలకు గ్రామాలే సమాప్తం అయిపోతాయి. మళ్ళీ ఆ సమయంలో రక్షణ చేసే ఎలాంటి ఏర్పాట్లు ఉండవు. వినాశనం జరగాలి. పాత ప్రపంచం సమాప్తం అవ్వాల్సిందే. గీతలో కూడా దీని వర్ణన ఉంది. తండ్రి చెప్తారు, యూరోప్ వాసులు బాంబులు ఎలా చేస్తారు అంటే అవి వేసినప్పుడు ఎవ్వరికీ తెలియదు. కల్పక్రితం కూడా వినాశనం జరిగింది, ఇప్పుడు కూడా జరగనున్నది అని మీకు తెలుసు. మీరు కూడా కల్పక్రితం వలె చదువుతూ ఉన్నారు. నెమ్మదిగా వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. వృద్ధి చెందుతూ మళ్ళీ స్థాపన అవుతుంది. మాయా తుఫాన్లు చాలా మంచి పుష్పాలను కూడా క్రింద పడేస్తాయి. యోగంలో పూర్తిగా ఉండనట్లయితే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా బిడ్డగా ఈ పవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాలకు వశమై పేరు అప్రతిష్ట పాలు చేస్తారు. తర్వాత చాలా జోరుగా ఎదురు దెబ్బలు తగులుతాయి. తండ్రి చెప్తారు, ఈ కామ దెబ్బను ఎప్పుడు తినకండి. ఇక్కడ రక్తపు నదులు ప్రవహించనున్నాయి అని పిల్లలకు తెలుసు. సత్యుగంలో పాల నదులు ప్రవహిస్తాయి. అది క్రొత్త ప్రపంచం, ఇది పాత ప్రపంచం. కలియుగంలో ఏమున్నాయో చూడండి. క్రొత్త ప్రపంచ వైభవాలను కూడా చూడండి. వాస్తవానికి ఇక్కడ ఏమీ లేదు. పిల్లలు సాక్షాత్కారాలలో అన్నీ చూసి వస్తారు. సూక్ష్మవతనంలో శుభి రసాన్ని త్రాగినట్లు, అది ఇది చేసినట్లు మొదలైనవన్నీ సాక్షాత్కారం అవుతాయి. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళామని చెప్తారు. బాబా వైకుంఠంలోకి పంపుతారు. ఈ సాక్షాత్కారాలు మొదలైనవన్నీ డ్రామాలో నిర్ణయింపబడి ఉన్నాయి. వీటి నుండి ఏమీ లభించదు. చాలామంది పిల్లలు సూక్ష్మవతనంలోకి వెళ్ళేవారు, శుభిరసము మొదలైనవి త్రాగేవారు, కానీ వారు నేడు జ్ఞానంలో లేరు. మంచి ఫస్ట్ క్లాస్ అయిన పిల్లలు వెళ్ళిపోయారు. ధ్యానంలోకి వెళ్ళేవారు, సాక్షాత్కారాలు చేసుకున్నవారు చాలామంది వివాహాలు చేసుకున్నారు. మాయ ఎలాంటిది అంటే ఆశ్చర్యం కలుగుతుంది. భాగ్యం తల్లక్రిందులవుతుంది. చాలామంది మంచి పాత్రలను అభినయించి అవసరమైన సమయంలో చాలా సహయోగం చేసిన వారు కూడా ఈరోజు లేరు. అందుకే బాబా, ఓ మాయా, నీవు చాలా శక్తిశాలివి అని అంటారు. మాయతోనే మీ యుద్ధం జరుగుతుంది. దీనినే యోగ బలంతో చే యుద్ధం అని అంటారు. యోగ బలము ద్వారా ఏమి ప్రాప్తి అవుతుందో ఎవ్వరికీ తెలియదు. కేవలం భారతదేశ ప్రాచీన యోగం అని అంటారు. ఇది ప్రాచీన రాజయోగం అని గాయనం చేయబడి ఉన్నట్లు మధురాతి మధురమైన పిల్లలకు యోగం గురించి చెప్పబడుతుంది. ఏ వేదాంతులు మొదలైన వారికి ఆధ్యాత్మిక జ్ఞానం తెలియదు. ఆత్మిక తండ్రి ఒక్కరే జ్ఞాన సాగరుడు. వారి గురించే శివాయ నమః అని గానం చేస్తారు. వారి మహిమయే గాయనం చేయబడుతుంది. తండ్రి వచ్చి మీకు ఎంత జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు. దీనినే జ్ఞాన 3వ నేత్రం అని అంటారు. తమను తాము త్రికాలదర్శులమని చెప్పుకోగలిగే శక్తి వేరెవ్వరికీ లేదు. త్రికాలదర్శులుగా కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే అవుతారు. ఈ బ్రాహ్మణుల ద్వారానే తండ్రి యజ్ఞాన్ని రచించారు. రుద్ర జ్ఞాన యజ్ఞం కదా. రుద్రుడు అని శివుడిని అంటారు. వారికి అనేక పేర్లు పెట్టారు. ప్రతి దేశంలో
వేరు వేరు పేర్లు చాలా ఉన్నాయి శివుడికి. ఒక్క తండ్రికి తప్ప వేరెవ్వరికి ఇన్ని పేర్లు లేవు. బబుల్ నాథుడు అని కూడా వీరినే అంటారు. బబుల్ అనగా ముళ్ళు ఉండే వృక్షం. తండ్రి ముళ్ళను పుష్పాలుగా మార్చేవారు. అందుకే వారిని బబుల్నాథ్ అని పేరు పెట్టారు. బాంబేలో చాలా పెద్ద మేళా జరుగుతుంది, కానీ దాని అర్థం ఎవ్వరికీ తెలియదు. తండ్రి చెప్తారు, నా సరి అయిన పేరు శివ. వ్యాపారస్తులు కూడా బిందువును శివ అని అంటారు. 1, 2 అని లెక్క పెట్టినప్పుడు 10 వచ్చినప్పుడు శివ అంటారు. తండ్రి కూడా బిందువునైనా నేను నక్షత్రాన్ని అని చెప్తారు. చాలామంది ఈ విధంగా 2 తిలకాలను దిద్దుతారు. అది మాతాపితలైన జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుల గుర్తు. వారికి అర్థం తెలియదు. తండ్రి యోగం గురించి అర్థం చేయించారు. యోగం ఎంతో ప్రసిద్ధమైనది. ఇప్పుడు పిల్లలైన మీరు యోగం అనే శబ్దాన్ని వదిలేయండి. స్మృతి అనండి, స్మృతి చేయండి. తండ్రి చెప్తారు, యోగం అనే శబ్దాన్ని అర్థం చేసుకోలేరు. స్మృతి అంటే జ్ఞాపకం చేసుకోవడము అంటే అర్థం చేసుకుంటారు. తండ్రిని చాలా స్మృతి చేయాలి. వారిని ప్రియతముడు అని కూడా అంటారు. పట్టపు రాణులుగా తయారు చేస్తారు కదా, విశ్వ రాజధానిని వారసత్వంగా ఇస్తారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. భక్తి మార్గంలో 2 తండ్రులు ఉంటారు. జ్ఞాన మార్గంలో మీకు ఇప్పుడు 3 తండ్రులు ఉన్నారు. శరీరానికి తండ్రి, అలౌకిక తండ్రి బ్రహ్మబాబా, పారలౌకిక తండ్రి సర్వాత్మల తండ్రి శివబాబా. ఇది ఎంత అద్భుతమైన విషయం. సత్యుగంలో అందరూ సుఖంగా ఉంటారు అని మీరు అర్థసహితంగా తెలుసుకున్నారు. అందుకే వారికి పారలౌకిక తండ్రి గురించే తెలియదు. ఇప్పుడు మీరు 3 తండ్రుల గురించి తెలుసుకున్నారు. ఇవెంత సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అర్థమవుతాయి కదా అందరికీ. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతిలో ఉండేందుకు నోటి ద్వారా ఏమీ మాట్లాడకండి. నోటిలో బంగారు నాణెం వేసుకుంటే కోపం సమాప్తమైపోతుంది. ఎవ్వరిపైన కోపం చేసుకోరాదు. సెకండ్ పాయింట్, ఈ దుఃఖధామానికి ఇప్పుడు అగ్ని అంటుకోనున్నది కనుక దీనిని మర్చిపోయి నూతన ప్రపంచాన్ని స్మృతి చెయ్యండి. పవిత్రంగా ఉంటాము అని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో అందులో పక్కాగా ఉండాలి. వరదానము, నిరాకారి స్థితి యొక్క అభ్యాసము ద్వారా మైపన్ నేను అనే భావనను సమాప్తం చేసే నిరహంకారీ భవ. వర్తమాన సమయంలో అన్నింటికంటే సూక్ష్మమైన మరియు సుందరమైన దారం ఈ మైపన్ నేను అనే శబ్దం. దేహ అభిమానం నుండి దూరంగాను తీసుకెళ్తుంది మరియు దేహ అభిమానంలో కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైతే మైపన్ అనేది ఉల్టా రూపంలో వస్తుందో అప్పుడు తండ్రికి ప్రియంగా చేసేందుకు బదులు ఏదో ఒక ఆత్మకు పేరు, ప్రతిష్ట, గౌరవాలకు ప్రియంగా చేసేస్తుంది. ఈ బంధనం నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరము నిరాకారి స్థితిలో స్థితమై సాకారంలోకి రండి. శరీరంలో వచ్చి పనిచేస్తున్నాను, కర్మలు చేయిస్తున్నాను అనుకోవాలి. ఈ అభ్యాసాన్ని నేచర్గా అంటే సహజ స్వభావంగా చేసుకుంటే నిరహంకారిగా అయిపోతారు. స్లోగన్, ఇతరుల గురించి చెడు లేక మంచి విషయాలు విని సంకల్పంలో కూడా గుణాభావంలోకి రావడం, ఇది కూడా పరమతమే. అవ్యక్త సూచన, అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశమాత్రమైన అపవిత్రత లేనప్పుడు సత్యమైన బ్రాహ్మణులని అంటారు. ఈ ధారణ కొరకే ప్రాణం పోయినా ధర్మం పోరాదు అని మహిమ ఉంది. ఇటువంటి ధైర్యం, ఇటువంటి దృఢ నిశ్చయం కలవారు ఏ ప్రకారమైన పరిస్థితులు వచ్చినా, తమ ధర్మము అనగా ధారణ కొరకు ఏది త్యాగం చేయాల్సి వచ్చినా, ఎంత సహించాల్సి వచ్చినా, ఎదిరించాల్సి వచ్చినా ఖుషీగా చేస్తారు, వెనక్కి తగ్గరు. ఓం శాంతి.